మనం ఉండేటువంటి ఇల్లు ఎలా ఉండాలి? ఇల్లే కదా స్వర్గసీమ అన్నారు. కాబట్టి మనం ఉంటున్నటువంటి ఇంట్లో మాటకు ముందు గొడవలు జరుగుతున్నా, చికాకులు జరుగుతూ ఉన్నా, పిల్లలు ఏదైనా ఇబ్బంది పెడుతున్నా అలా జరుగుతుందంటే వాస్తుతో పాటు అసలు మన ఇంటి నంబర్, మన డేట్ ఆఫ్ బర్త్కి తగ్గట్టుగా మన ఇంటి నెంబర్ ఉన్నదా లేదా కూడా చూసుకోవాలండి. మన డేట్ ఆఫ్ బర్త్ ఒకటి ఉండి దాని రివర్స్ నెంబర్లో కనుక మన ఇంటి నెంబర్ ఉంటే, అంటే వాస్తుతో పాటు మనం వాడేటువంటి ఇంటి నెంబర్ ఏదైతే ఉన్నదో ఆ ఇంటి నెంబర్ కనుక మన డేట్ ఆఫ్ బర్త్కి కనుక అనుకూలంగా లేకపోతే ఆటోమేటిక్గా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాబట్టి మీరు ఉండేటువంటి ఇల్లు కూడా అంటే ఇవన్నీ చిన్న చిన్న జాగ్రత్తలండి. అంటే మన జీవితంలో ప్రతి ఒక్కటి ఒక పార్ట్ పోషిస్తుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీరు అసలు మీ ఉండేటువంటి ఇంటి నెంబర్ ఎంత ఉన్నది, అది మీ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉన్నదా లేదా అనేది ఒకసారి నా దగ్గరికి వస్తే మీ డేట్ ఆఫ్ బర్త్ అన్నీ చెక్ చేసి మీ డేట్ ఆఫ్ బర్త్, మీ డెస్టినీ ఎలా ఉందో చూసుకొని, మీరు వాడుతున్నటువంటి ఇంటి నెంబర్ ఎలా ఉందో చూసుకొని, అది మీకు అనుకూలంగా ఉందా లేదా చూసుకోవటమే కాకుండా ఒకవేళ అనుకూలంగా లేకపోతే దానికి తగ్గట్టుగా చిన్న రెమెడీ ద్వారా మళ్ళీ మీ ఇంట్లో ఆనందం కురిసే విధంగా, అంత ఆనందంగా జరిగే విధంగా చేసి పెట్టడానికి కూడా మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక్కసారి నన్ను కన్సల్ట్ అవ్వండి. ఆ స్క్రీన్ మీద కనిపించే ఫోన్ నెంబర్కి కాల్ చేసి ఒకసారి కన్సల్ట్ అవ్వండి, బాగుంటుంది. నమస్కారం.